రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సంక్షోభంలో పడ్డాయంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలతో హోరెత్తించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా వంటి ప్రతిష్టాత్మక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా అమలు చేయడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు, పేదలకు కొండంత అండగా నిలిచిన రైతు బీమా పథకాన్ని నిలిపివేయడంతో రైతాంగంలో తీవ్ర వ్యతిరేకత మొదలైందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని, అర్హులకు తక్షణమే నిధులు విడుదల చేయాలంటున్న జీవన్ రెడ్డితో మా ప్రతినిధి వేణుగోపాలరావు ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరి నీళ్లు, నిధులు, నియామకాలే కాదు అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి మనకు రాష్ట్రంలో కనిపించింది గత బీఆర్ఎస్ సర్కార్లో. మహిళలకు సంబంధించి చూసుకుంటే కూడా మహిళా పక్షపాతిగా కేసీఆర్ ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఇట్లాంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రస్తుతం కనిపించిన నేపథ్యంలో తప్పనిసరిగా దీని మీద పోరాటం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించిన నేపథ్యం. ప్రస్తుతం మనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు మరి జీవన్ రెడ్డి గారు మన వద్ద ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మహిళా పక్షపాతిగా కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా కేసీఆర్ కిట్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, అంటే షాదీమో, ఇలాంటి పథకాలు కూడా ఇప్పుడు ఉంటాయా పోతాయా అనేది ఒక ప్రజల్లో ఒక మీమాంస కనిపిస్తుంది. దీనిపై మీరు ఇప్పుడు అసలు ప్రభుత్వం ఆలోచన విధానం చూస్తుంటే కేసీఆర్ గారు అమలు తలపెట్టినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు, ఈవెన్ రైతు బీమా అంటున్నాను నేను. రైతు బీమా రైతాంగాన్ని ఒక ఆత్మవిశ్వాసం నింపే విధంగా అకాల మరణానికి గురైనట్టయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి వరకు 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పింపజేసిండే. మన 14 ఆగస్ట్ వాజ్ ది లాస్ట్ డేట్ ఫర్ రెన్యువల్ ఆఫ్ ఇట్. మళ్ళీ ప్రీమియం చెల్లించడానికి ప్రీమియం చెల్లించలేదు, వదిలేసేయండు. ఇప్పుడు రైతు బంధు ఏమైందో ఎవడికి అర్థమైతే లేదు. అసలు పథకం అనేది కొనసాగుతుందా లేదా ఏమవుతుంది అనేది ఎవరికి అర్థమైతే లేదని చెప్పంటున్నాను నేను. ఇప్పుడు మహిళా సంక్షేమం గురించి ఆలోచన చేస్తే మీరు నూతనంగా ఏమన్నారు, 2500 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పింది ఆడబిడ్డలకు. ఇంతవరకు దాన్ని ఊసులేదు. అది పక్కన పెట్టే అంటున్నాను నేను. వీళ్ళ కేసీఆర్ గారు అమలు తలపెట్టినటువంటి ఒక మీరు పేర్కొన్న షాదీ ముబారక్, వీళ్ళ కళ్యాణ లక్ష్మి, వీళ్ళ దేశంలో ఎక్కడ లేని విధంగా ఏదైతుందో ఒక కన్న తండ్రి చేయవలసిన బాధ్యత కేసీఆర్ గారు ఏదైతుందో ఆడబిడ్డకు ఒక మేనమామ లాగా ఏదైతుందో ఆ కుటుంబానికి అండ నిలిచే విధంగా కార్యక్రమాన్ని అమలు తలపెట్టిండ. 1 లక్ష రూపాయలు ఆర్థిక సహకారం చేసే విధంగా. ఇవాళ ఆనాడు కాంగ్రెస్ ఏం చెప్పింది, తులం బంగారం అదనంగా ఇస్తా అని చెప్పింది. అసలు ఆ తులం బంగారం అదనంగా ఇచ్చే పక్కన పెట్టండి, అసలు 1 లక్ష కేసీఆర్ తెచ్చింది కదనే. ఆనాడు కేసీఆర్ గారు ఏదైతుందో కేసీఆర్ కిట్ ఇచ్చిండే. కేసీఆర్ కిట్ ఏదైతుందో ఇలా ప్రసూతి ఆర్థిక సహాయానికి అదనంగా మగపిల్లవాడు పుడితే 11,000, ఆడపాప పిల్ల పుడితే 13,000 ఏదైతే అమలు చేయబడేటువంటి ఒక ప్రసూతి సహాయానికి అదనంగా కేసీఆర్ కిట్ ఇచ్చిండు. అంటే బోత్ పుట్టుకెదరు 15,000 పైన అవుతుంది. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఆ స్కీమే కనుమరుగైపోయింది. ఇలా జగిత్యాల్ అర్బన్, ఇలా పట్టణాలలో ఏదైతుందో మీకు ఎన్ఆర్ఈజిఎస్ ప్రోగ్రాం లేదు. ఇలా మహిళలకు, ఆడబిడ్డలకు ఉన్నటువంటి ఏకైక ఉపాధి మార్గం ఏదైతుందో ఐదర్ యూ హ్యావ్ టు గో ఫర్ కన్స్ట్రక్షన్, ఇలా నిర్మాణ రంగంలో కూలి పొందే ప్రయత్నం చేయాలి. నిర్మాణ రంగంలో కూలి పొందే ప్రయత్నం చేయడం కొంత అది హార్డ్ వర్క్. ఈ బీడీ మేకింగ్ ఏదైతుందో ఉన్నగాడ కూర్చొని ఏదైతుందో బీడీలు తయారు చేస్తే రోజుకు 400 రూపాయలు సంపాదించుకుంటారా. వాళ్ళకి ఏదైతే జీవన భృతి ఆసరా పెన్షన్ లాగా ఏదైతుందో 2,000 రూపాయలు ఇచ్చి ఆ బీడీ కార్మికుల ఆడబిడ్డలకు వాళ్ళకి శ్వాసకోశ వ్యాధులు వస్తాయా. బీడీలు చుట్టే ఆడబిడ్డలకు శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. వాళ్ళకు ఆడబిడ్డలకు ఆత్మస్థైర్యం నింపే విధంగా ఆయన 2,000 పెన్షన్ ఇస్తే వీళ్ళ 33 మాసాలు గడుస్తుందా. మనం నేను పెన్షన్లు ఆరంభింపజేస్తా అని చెప్పంటుండు. అందులో ఏదైతే బీడీ మేకింగ్ లేదు. 22A అనేది తీసుకొచ్చారు. అయితే పేద బడుగు బలహీన వర్గం వాళ్ళకి అన్నీ ఉన్నాయి, కానీ అంటే ఒక బిడ్డ పెళ్లి చేద్దామంటే కూడా అమ్ముకోలేని పరిస్థితిలో చాలా కష్టాల్లో ఉన్నటువంటి దీనిపై మీరేమంటారు? ఇది చాలా ఘోరమని చెప్పారు 22A. ఇప్పుడు దీనిలో 2 ఉన్నాయి. ఒకటే హైదరాబాద్ నగరం పరిసర ప్రాంతం రంగారెడ్డి జిల్లాలో 22A ఇన్వోక్ చేయటం అనేది అది గ్లేరింగ్లీ మిస్టేక్. వాంటెడ్లీ ఏదైతుందో ఇవాళ ఈ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఒక పట్టా భూములను 22Aలో చేర్చి
అమ్మకం కొనుగోలు నిషేధంతో ఏదైతుందో వాళ్ళ లోపల కొన్ని ఆంక్షలతోని ఆ భూములు కాజేయాలని కుట్ర కుతంత్రాలు కొనసాగుతున్నాయి. ఇదంతా పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క ఆ కుట్ర అనేది క్లియర్ కనబడుతుంది. మాలాంటి ప్రాంతంలో ఏదైతుందో ఇక్కడ చిత్రం ఏంటనంటే ఎస్ఆర్ఎస్వి కెనాల్స్ నిర్మాణ దశలో ఒక సర్వే నెంబర్ ఉంటుందో పార్ట్ ఈజ్ అక్వైర్డ్ ఫర్ కెనాల్ అక్విజిషన్, రెస్ట్ పార్ట్ ఈజ్ రెస్ట్ విత్ ది పట్టేదార్. ఇప్పుడు ఒక 2 ఎకరాల భూమిలో కెనాల్కు సేకరించింది 20 గుంటలు, ఇంక ఎకరంన్నర భూమి పట్టేదారి పేరిట ఉంటుంది. కెనాల్ సేకరించి 20 గుంటలు అంటే మొత్తం 2 ఎకరాలు పట్టేదారి పేరిట ఉన్న ఎకరన్నర కూడా వాడు ప్రభుత్వ భూమి కింద పెట్టేసిండు. 22A అనేది ఏదైతున్నదో ఇది కేవలం ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తున్న పథకం తప్ప ఇంకోటి లేదని చెప్పి అంటున్నా. ఈయన శ్రీనివాసరావు ఎప్పుడు చెప్తుంది కదా, నేను దాన్ని తొలగింపజేస్తా, నేను సమస్య పరిష్కారం చేస్తా. నువ్వు చెప్పబట్టి 2 ఏళ్ళు అవుతుంది. పొంగులేటి కథ చెప్పబట్టే 2 సంవత్సరాలు అవుతుంది. ఇక 2 ఏళ్ళు అయితే దిగిపోతాడు. ఇవాళ ఏదైతుందో ఎన్నడైనా రైతులకు ఏదైతుందో రేపు రక్షణ నిలబడబోయేది డెఫినెట్లీ బీఆర్ఎస్ పార్టీ. అసలు కాంగ్రెస్ వాళ్ళు అసలు కాంగ్రెస్లో ఉన్నారా? కాంగ్రెస్లో ఏదైనా ముసలం ముడుతుంది అనుకోవచ్చా? నేను ముస్లిం కాదు. అసలు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి కమిట్ అయినటువంటి వాళ్ళని ఎవరిని కూడా కొనసాగకుండా చేయాలనే కుట్ర కొనసాగుతుంది. అంటే ప్రభుత్వం అనేది ఈ 2 సంవత్సరాలు ఎట్లా కొనసాగుతూ ఏంటోనైతే ఆశ్చర్యకరంగా కనబడుతుంది. 2 సంవత్సరాలు కొనసాగైతే ఆశ్చర్యకరంగా కనబడుతుంది. ఇది మొత్తం మీద రాష్ట్రంలో చూసుకుంటే సంక్షేమ పథకాలన్నీ కూడా సంక్షేమంలో పడ్డాయి. ఏదేమైనా కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇటు కన్నెపల్లి పంపు ద్వారా నీళ్లు అందించడమే కావచ్చు, రైతుల సంక్షేమం కోసం రైతు బీమా లాంటి పథకాలు తప్పకుండా మరీ ప్రవేశపెట్టాలి. లేకుంటే మాత్రం రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున రైతుల్లో కావచ్చు, మహిళల్లో కావచ్చు తిరుగుబాటు వస్తుందని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.